రాష్ట్ర సంక్షేమ సారథి జగనన్న భీమిలి ప్రజాసేవ వారధి అవంతన్న భీమిలి నియోజకవర్గం 5వ వార్డులో ప్రచారం 45వ రోజు కూడా ఎన్నికల ప్రచారంలో అలిపెరిగిని బాటసారే దూసుకుపోతున్న అవంతి కార్యక్రమానికి విచ్చేసిన అవంతికి స్థానికులు నాయకులు కార్యకర్తలు ఘనమైన సాదర స్వాగతం పలికారు. ట్రాఫిక్ అంతా వెళ్ళకుండా ఆ కారు సైడ్ ఇచ్చాను బాబు. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా సహకారం చేస్తా కోరుకుంటున్నాను. పేరు పేరున కొంచెం లెఫ్ట్కి ఇంకెనక్కి వెళ్ళండమ్మా. దయచేసి కొంచెం సహకరించండి, కొంచెం లెఫ్ట్కి వెళ్ళండి. ఇంకా ప్రచారం ఆపండి బాబు. ఆ గమ్స్ ఆపి నెక్స్ట్ పాయింట్ పంపించండి అమ్మా. సార్ వస్తారు మాట్లాడే వస్తారు. 30 రకాల సంక్షేమ కార్యక్రమాలని మరి మీకు ప్రతి ఒక్క అకౌంట్లో కూడా లక్షలాది రూపాయలు మీ అందరి అకౌంట్లో వేయడం జరిగింది. సో మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా టైంలో కూడా మరి మనందరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మరి ఎవరు కూడా పనులు దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి నెల కూడా అనుకున్న దాని ప్రకారం మీకు పట్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 132 సార్లు పట్టం పెట్టారు. 132 సార్లు. మరి మీరందరూ ఇవాళ ఆ డబ్బులు ఇచ్చినప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వ నియమంగా జగన్మోహన్ కమిటీలు కానీ రికమెండేషన్లు కానీ లేవు. మీ అందరికీ మరి మీ సంక్షేమ కార్యక్రమం అందజేసినప్పుడు మీ కులం ఏంటి చూడలేదు, మతం ఏంటి చూడలేదు. ఇక్కడ కూడా మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా మళ్ళీ ఈ పథకాలన్నీ మనకు కంటిన్యూ అవ్వాలన్నా ఈ వాలంటీర్స్ ఉండాలన్నా సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉంటే ఇవాళ ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా ఇవాళ పూర్తి పారదర్శకంగా పేదల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం జరుగుతుందంటే అదొక దేశంలో ఎక్కడా కూడా లేదు. అదొక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇవన్నీ కూడా మీ అందరికీ నా విజ్ఞప్తి. ప్రచారంలో భాగంగా పొద్దున్న ఎల్లపాలెంలో 3 సచివాలయాలు, మరి మధ్యాహ్నం నుంచి 4వ వార్డులో చాపలపాడ, అలాగే ఇప్పుడు 5వ వార్డులో మన అయ్యప్ప నగరు, శివశక్తి నగరు, శ్రీలక్ష్మి నగరు, హనుమాన్ నగరు, ముచ్చాలం కాలనీ, వివేకానంద కాలనీ, పొట్టవనిపాలెం, మరి ఇన్ని గ్రామాలు వారి నుంచి తిరగడం జరుగుతుంది. మరి ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైనటువంటి స్వాగతం, ఒక అఖండమైనటువంటి ఆదరణ మరి జరుగుతుంది. దానికి కారణం ప్రతి సచివాలయంలో పరిధిలో ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, వాళ్ళ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు మినిమం 20 కోట్లు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క సామాన్యాన్ని కూడా లక్షాధికారులు చేసినటువంటి ఘనత జగన్మోహన్ గారు దక్కుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కడ ఉన్నారో పేద ప్రజలు పెళ్లిగా, పేద ప్రజలు దేవుడిగా జగన్మోహన్ గారు ఉన్నారు. మరి అందుకనే పేద ప్రజలందరూ కూడా ఇవాళ మరి ఆయన్ని ఒక భగవంతుల్లో భావించడానికి ఇవాళ ఓటు వేయాలి, ఓటేసి రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అపూర్వమైన స్వాగతం జరుగుతుంది. ఇవాళ కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కానీ, కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కూటములు కానీ, కుట్రలు కానీ ఎన్నైనా చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం జగన్ గారికి ఓటు వేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే మే 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో మనం వచ్చిన సీట్ల కన్నా కూడా ఎక్కువ సీట్లలో జగన్ గారు గెలుస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి కూడా తథ్యం. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలు ముఖ్యంగా చెప్తున్నాను. పేద ప్రజలు మరీ ఎందుకు చెప్తారంటే
పేదవాళ్ళందరూ కూడా లక్షాధికారి చేశాడు ఈ 5 సంవత్సరాల కాలంలో. ముఖ్యంగా కరోనా టైంలో కూడా మేము కానీ మా నాయకులు కానీ ప్రాణాలను తెగించి ఈ 5 సంవత్సరాలు తిరిగాం. అనేసి ప్రతి గ్రామం ప్రతి వార్డు 10-15 సార్లు వెళ్ళాం. 20 సార్లు. ఇవాళ మా మీద పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఫ్రెష్ గా దిగాడు. ఆయన దిగి ఒక హైటెక్ దీనిలాగా రెడీమేడ్ బేబీ లాగా వచ్చాడు. ఆయన వచ్చి 4 రోజుల్లో ఈ భూమిని తన్నుకుపోవడం కూడా అది జరిగే పని కాదు. మొన్న వచ్చిన మెజార్టీ కన్నా కూడా డబుల్ మెజార్టీ తోటి వైఎస్ఆర్సీపీ జెండా భూమిలో ఎగరవేస్తాం. జగన్ గారికి మరి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి ఎంత ఆదరణ చూపించినటువంటి మా ప్రజానికాన్ని 5వ వార్డు కానీ 4వ వార్డు కానీ మా 89వ వార్డు ఏ వార్డుకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా మాకు మరి ఎందుకంటే ముఖ్యంగా మా నాయకులందరూ కూడా స్థానిక నాయకులు కానీ మేము కానీ మరి 5 సంవత్సరాల నుంచి వాళ్ళని అలా ఉన్న కష్టమైన సుఖమైన మంచిగా చేయను దానికి ఒకసారి వారు ఓటు వేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి 2 ఓట్లు కూడా మీ ద్వారా భీముల నగర్ మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. మనకి ఇప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కాకుండా మనకి కష్టమైన సుఖమైన మంచైనా చెడైనా కరోనా వచ్చినా తుఫాన్ వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటు అతి పవిత్రమైన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పవర్ఫుల్ వెపన్ అది ఓటు. అది ఆ ఓటు హక్కుని మీరు వినియోగించుకుని ఫ్యాన్ గుర్తు మీద వేసి మరి 2 సార్లు గతంలో జీవించారు భీములు ఎమ్మెల్యేగా, 3వసారి కూడా జీవించాలి. మీ ద్వారా భీములు ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు, ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఫ్యాన్ గుర్తు వేసి జీవించాలని మీ అందరూ కూడా నమస్కారం. జై హింద్, జై